అరంగేట్రంలోనే అదరగొడితే ఆ ఉత్సాహం వేరుగా ఉంటుంది. జట్లో సెటిల్ అవడం ఈజీ అవుతుంది. కానీ యువ ప్లేయర్ సాయి సుదర్శన్ మాత్రం తనకు వచ్చిన గోల్డెన్ ఛాన్స్ ను మిస్ చేసుకున్నాడు. అరంగేట్ర టెస్ట్లో తొలి ఇన్నింగ్స్ లోనే 0 చుట్టేశాడు. 4 బంతులు ఎదుర్కొని పరుగుల ఖాతా తెరవకుండానే పెవిలియన్ చేరాడు సాయి సుదర్శన్. 15 ఏళ్లలో అరంగేట్రంలోనే డకౌట్ అయిన టాప్ 7 భారత బ్యాటర్ గా చెత్త రికార్డును అందుకున్నాడు. 2010లో వృద్ధిమాన్ సహా కూడా ఖాతా తెరవకుండానే అవుట్ అయ్యాడు. 2011లో ఉమేష్ యాదవ్ కూడా అరంగేట్ర మ్యాచ్లోనే డకౌట్గా వెనుదిరిగాడు. ఇప్పుడు ఆ జాబితాలో 23 ఏళ్ల సాయి సుదర్శన్ సైతం చేరిపోయాడు. ఐపీఎల్లో 40 మ్యాచ్లు ఆడినప్పటికీ ఒక్కసారి కూడా డకౌట్ కాలేదు. టెస్టుల్లో మాత్రం బరిలో దిగిన తొలి ఇన్నింగ్స్ లోనే 0కు అవుట్ అయ్యాడు. టీం మేనేజ్మెంట్ నమ్మి అవకాశం ఇస్తే కనీసం 5 బంతులు కూడా ఆడలేకపోయాడనే విమర్శలు వస్తున్నాయి. ధ్రువ్ జురేల్ ను పక్కన పెట్టి సాయి సుదర్శన్ కు ఛాన్స్ ఇచ్చినా వినియోగించుకోలేదని మాజీలు సైతం ఫైర్ అవుతున్నారు. అయితే ఒక్క ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినంత మాత్రాన విమర్శించకూడదనే వాదన వినిపిస్తోంది. తర్వాతి మ్యాచ్ల్లో దంచి కొట్టే అవకాశముందని మాజీలు అంటున్నారు. ప్రస్తుతం సాయి సుదర్శన్ పై ఒత్తిడి ఉంటుందంటున్నారు. టీం మేనేజ్మెంట్ కూడా మద్దతుగా నిలవాల్సిన టైం అంటున్నారు. రెండో ఇన్నింగ్స్ లో రాణించాల్సిన అవసరం ఉందంటున్నారు. కెరీర్ పరంగా తొలి 4 ఇన్నింగ్స్లు కీలకమవుతాయని తేల్చి చెబుతున్నారు.